ఆఫ్ గ్లిమ్స్ వచ్చేసింది ఫ్యాన్ ఇండియా అంట. తమ్నెయిల్ లుక్ చాలా బాగుంది, లుక్ కూడా బాగానే ఉంది, చాలా బాగుంది. సో ఫస్ట్ చూద్దాం ఎలా ఉంది అనిపించిందో చూద్దాం. సో యా మ్యాన్. సో లెట్స్ స్టార్ట్ విత్ 5 4 3 2 1. ఓకే ఓకే ఫర్ ఫ్యాన్ ఇండియా విత్ లవ్. సూపర్ లుక్ అయితే కేక్ ఉందిరా, లుక్ కేక్ ఉంది మామూలు. మ్యూజిక్ మిస్టర్ పర్ఫెక్ట్ టైప్ ఫీల్ రాలా అంటే మరీ అంత కాదు. ఈ హారతి ఇచ్చు నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. హారతి ఇచ్చు ఇట్లా ఇసులు వేసుకున్నాడు బాగుంది. మళ్ళీ ఆ ఫ్లవర్స్ నుంచి రాజేసార్ టైటిల్. ఇట్స్ టైమ్ ఫర్ హారర్ రొమాంటిక్ కామెడీ. సో అరైవింగ్ ఆన్ 10th April 2025 ఇన్ సినిమాస్. అన్ని లాంగ్వేజెస్లో ఎన్ని ఉన్నాయి? 5 లాంగ్వేజెస్ ఉన్నాయి. 5 లాంగ్వేజెస్లో తమన్ మ్యూజికల్ ఎవ్రీథింగ్. ఓకే మామ సెట్రా. సో ఇది సిచ్యువేషన్. రాజా సాబ్ విల్ బి రిలీజింగ్ ఆన్ April 10th 2025. ఇప్పుడు పుష్ప చేంజ్ ఉంది. ఒకవేళ పుష్ప పోస్ట్పోన్ కావద్దు ప్లీజ్. పర్లేదు, లుక్ చాలా బాగుంది. లైక్ హారతి ఇచ్చింది, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అండ్ ప్లీజ్ ఆ టైంలో ఒక పెద్ద సినిమా వచ్చే ఛాన్స్ ఉందంట, కాంతారా 2. సో April 2nd వీక్ అన్నారు. April 2nd వీక్ అంటే April 24th అంటే ఎప్పుడైతుందిరా? April 10th అంటే April 10th అంటే April 10th సెకండ్ వీకే, థర్స్డే అవుతుంది. ఏమైనా హాలిడే ఉందా April 10th 2025? ఉంది. April 10th మహావీర్ జయంతి. ఓకే ఓకే. April 14th అంబేద్కర్ జయంతి ఉంది. అండ్ April 18th గుడ్ ఫ్రైడే ఉంది. ఓకే సో అంటే పెద్ద ఎంత పెద్ద. అండ్ April 20th ఈస్టర్. ఓకే యూ హ్యావ్ గుడ్ ఫ్రైడే వీకెండ్. యుఎస్లో ఓవర్సీస్ టార్గెట్ వేసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ప్యారలీ 10th అది అరే మన దగ్గర అయితే రెగ్యులర్ టైం అది. బట్ సమ్మర్ కూడా అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి సమ్మర్ టైం అది. హాలిడేస్ వస్తుంది 10th అప్పుడే రావు. సో అదొకటి ఉంది. అండ్ ఇఫ్ అంత పెద్దగా ఏం లేదురా, అంటే ఈవెంట్ లాగా ఏం లేదు ఆ టైంలో. బానే ఉంది, పర్లేదు. 18th నాడు మిరాయ్ వస్తుంది. April 18th నాడు మిరాయ్ వస్తుంది. 18th మిరాయ్ ఉంది. చిన్న సినిమా, 8 రోజులు చిన్న సినిమానే. ఐ థింక్ వీళ్ళకి సరిపోతుంది, అది 8 days సరిపోతుంది. అండ్ మిరాయ్ కెన్ ఆల్సో సర్వైవ్ ఈజీలీ, నో ప్రాబ్లం. అంటే లైక్ ఆయన ఎవరు రావద్దని చెప్పేసి April 18th పెట్టుకున్నారులే. అప్పుడు బాగానే ప్లాన్ అప్పుడే వేసుకున్నారు. బట్ నో ప్రాబ్లం. April 10th ఈజ్ కన్సిడరబుల్లీ గుడ్ డే. అరే మిరాయ్ కూడా వీళ్ళదే కదరా. అవును అరే వారంలో 2 సినిమాలు ఏంటరే. అంటే మేబీ మిరాయ్ కొంచెం పోస్ట్పోన్ అయితే షూటింగ్ అవ్వదు, ఇబ్బంది ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. బట్ ఇద్దరిది ఒకటే ప్రొడక్షన్ హౌస్ కాబట్టి నో ఇష్యూ. బట్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ గ్లిమ్స్ ఇట్ సెల్ఫ్ బాగుంది. అంటే లైక్ లుక్స్ అయితే ఉమ్మేస్తుంది, బాగాలేదు. మొన్నటి వరకు చేసి ఇది బాగాలేదు అది బాగాలేదు అన్నారు. ఈవెన్ మరి పోస్టర్ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళు వాట్ దేవ్ డన్ అంతా అనిపించలేదు. ఇప్పుడు చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒరిజినల్ లుక్స్. అంటే లైక్ పోస్టర్ కంటే దీనికి ఇంకా చాలా బాగా అనిపించింది. నీకు ఆపోజిట్ షాట్ ఉంటది. ఇప్పుడు వీడు ప్రభాస్ ఇలా దిగుతుంటే నీకు కెమెరా ఎలా ప్యాన్ అవుతుంది. అది మిస్టర్ పర్ఫెక్ట్ లో ఎక్కువ యూజ్ చేశారు ఆ టైప్. మిస్టర్ పర్ఫెక్ట్ తోటి ఈవెన్ మిర్చి అదే బైక్ ఎవ్రీథింగ్ అంటే లైక్ 10 years బ్యాక్ వెళ్తున్నా అనుకున్నాను. నిజంగా ఇట్ ఫెల్ట్ లైక్ ఫ్రెష్. ఇట్ ఫెల్ట్ ఫ్రెష్. దానివల్ల అనిపిస్తుంది నిజంగా. బట్ లైక్ రొమాంటిక్ హారర్ కామెడీ దాని గురించి మాట్లాడాలి. సిచ్యువేషన్ ఏంటో లైక్ ఒక దయ్యం లైక్ ఎవ్రీథింగ్ లైక్ ఒక గోస్ట్ స్టోరీ సంథింగ్ ఏదో జరుగుతా అనుకున్నారు. అండ్ ఇట్స్ కామెడీ దగ్గర నాకు తేడా కొడుతుంది. రొమాంటిక్ అన్నారు. ఒక పెద్ద స్టార్ దాంట్లో 3 జానర్లు ఒక దానిలో కలిపేశారు అన్నట్టు ఇప్పుడు. సో పరిస్థితి ఏంటి అక్కడ నీకేమనిపిస్తుంది? వద్దులే, షెర్లాక్ సాయికృష్ణ వస్తాడు బయటికి. చెప్పు ఇంకేముంది ఇంకా. ఏలే అంటే ఇది తప్పులేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక సక్సెస్ఫుల్ జానరా, ఎస్పెషల్లీ హిందీలో మన దగ్గర కంటే. వర్కౌట్ అయితే పేలిపోతుంది మామూలు వేలో. మన దగ్గర హారర్ కామెడీ అంటే మనకు తెలిసిన ఏకైక చిన్న సినిమాలు ముఖ్యంగా కాంచనా సిరీస్ ఉన్నాయి మన దగ్గర. బట్ అవి దే ఆర్ నాట్ క్రిటికల్లీ సౌండ్ కాబట్టి అవి మనం అంత కన్సిడర్ చేయము. బట్ స్టిల్ హారర్ కామెడీ మనకు తెలిసింది ఏంటి, కాంచనానే కదా. అదొకటి ఉంది. బట్ హిందీలోకి వచ్చేసరికి బుల్బులే కానీ ఇంకా ఇంకేమన్నా చాలా ఉన్నట్టున్నాయి వాళ్ళకి. చాలా ఇవన్నీ అంతే కదా, కామెడీ అండ్ హారర్. రొమాంటిక్ అంటే వాళ్ళు టైటిల్ 3-2 లో రొమాంటిక్ ఉంది కదా మరి.
స్త్రీ ఇట్స్ లైక్ రొమాంటిక్ అంటే మీరు ముంజే కూడా ఒక రకమైన రొమాంటిక్ అనుకోవచ్చు, ఒక రకంగా ఇట్ గోస్ డార్క్, ఇట్ గోస్ డార్క్. అంటే హీరోయిన్ మీద ఉంటది కదా లవ్ స్టోరీ విత్ హారర్ అండ్ కామెడీ ఎలిమెంట్స్, అది అయి ఉండొచ్చు. వాళ్ళు దాన్ని అలాగా రొమాంటిక్ హారర్ కామెడీ అని బెటర్. ఐ థింక్ ఇట్స్ సక్సెస్ఫుల్ జానరా. అండ్ దాంతోపాటు ఐ థింక్ ఇప్పుడు ప్రభాస్ గారు దాన్ని హెడ్ చేస్తే మాత్రం స్టోరీ కథ మారిపోతుంది అండ్ ఓపెనింగ్స్ మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. అండ్ వీళ్ళు ఐ థింక్ ప్రమోషన్స్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారు. దీన్ని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. రిలీజ్ డేట్ చెప్పడానికి ముందు నుంచే లైక్ టెక్నికల్ చెప్పాలంటే లైక్ ఎంత ఇది జూలై 9 months ముందే చెప్పేసారు. 9 months ముందే మేము వస్తున్నాం ఏప్రిల్ కి, అందరు ఆపేయండి అమ్మా సినిమా రిలీజ్ అవబోతుంది చెప్పడానికి. డెలివరీ ఉంది అంతే. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు రిలీజ్ అవుతాయి ప్రభాస్ గారి. ఐఎమ్ థింకింగ్ ఈ కల్కి చెప్పలేము ఇప్పుడు మనకి, లైక్ నాగేశ్వర్ గారి కల్కి 2 కాదులే, అరే కల్కి 2 వస్తుంది అనుకుంటే హనురావుడి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ అవి 2 స్టార్టింగ్ అవుతున్నాయి, తర్వాత స్పిరిట్ అయితే నెక్స్ట్ లైక్ ఈ ఇయర్ ఎండింగ్ లో స్టార్ట్ అవుతుంది, లేదంటే నెక్స్ట్ ఇయర్ లైక్ ఎర్లీలో స్టార్ట్ అవుతాయి. కాబట్టి దాని కొంచెం టైం పట్టొచ్చు. హను అండ్ మారుతి గారు 2 సినిమాలు వస్తాయి నాకు అనిపిస్తున్నాయి. సో అంతేగా మ్యాక్స్ అవే. బట్ యాజ్ అ హోల్ ఇది ఈ పర్టికులర్ గ్లిమ్స్ మొత్తం కూడా లుక్స్ మీద అండ్ ఆల్సో లైక్ వాట్ ఈస్ ద వైబ్ ఆఫ్ రాజాసాబ్ అని చెప్పడానికి అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఐ లైక్ ఇట్. లైక్ ఓ సూపర్ ఉంది, కుమ్మేసింది, బాగోలేదు అనుకోవద్దు. మ్యూజిక్ అంటే 45 seconds లో ఎంతవరకు కొడతారని, బట్ స్టిల్ ఇట్ ఫీల్స్ ఫ్రెష్. ఇబ్బంది లేదంటే లైక్ డమ్ 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 అగైన్ మళ్ళీ కొట్టచ్చు, అది కొట్టలేదు. కొంచెం లైక్ ఒక ఎలిగెంట్ మ్యూజిక్ ఇచ్చిండు అనమాట తమలన్న. సో నేను నైట్ అన్నదాని కోసమే కావచ్చు రైట్ ఇచ్చిండు మ్యూజిక్. ఒకవేళ నేను నైట్ నేను ఏమన్నా చెప్పాలంటే మన ప్రీవియస్ లైవ్ చూసుకోండి, లేదంటే కామెంట్లు చూస్తే చాలు మీకు అర్థమైపోద్ది హౌ దే ఆర్ ఇంప్లాయింగ్ తమన్ గారు ఇస్ వాట్ ఐ సెడ్. ఐ యామ్ రియల్లీ సారీ. బైక్ అయితే బట్ యా మ్యాన్, ఇంకా ఇంతకైతే లాగాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే నాకు అనిపించింది, అరే ఇది నా థాట్, నన్ను వేసుకోకండి ప్లీజ్, రాధేశం కలర్స్ ఉన్నాయారా దీంట్లో. యా ఐ అగ్రి బట్ రాధేశ్యామ్ కలర్సే కాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలర్స్ ఉన్నాయి. డోంట్ యూ థింక్? పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఇట్లాంటి కొన్ని కలర్స్ ఉంటాయి, పింకిష్ కొన్ని కలర్స్ తెలుస్తా ఉంటాయి. అది మొన్న వచ్చిన మనమేలో కూడా చెర్రీ, ముఖ్యంగా చెర్రీ మనమే సినిమాలో కూడా అంత కొంచెం కలర్ కనబడుతుంది అన్నట్టు. లైక్ అంటే కార్ ఏ మోడల్ అదే, బట్ స్టిల్ ఇట్ లుక్ లైక్ దే చోజ్ బ్రౌన్, రెట్రో బ్రౌన్. అది కానీ ఈవెన్ లుక్ కానీ ఈవెన్ పైనుంచి వచ్చిన టాప్ లైట్ కూడా పింక్ హ్యూ టాప్ లైట్ వెనకాల మెట్ల మీద అటు మీద కనబడతా ఉంటది. ఇదంతా మోర్ ఆఫ్ ఏ రాధేశ్యామ్ కలర్. అండ్ రాధేశ్యామ్ నాకు నచ్చిన ఏకైక ఎలిమెంటే కలర్స్. అవును, చాలా బాగా ఏ ఫ్రేమ్ అయినా నువ్వు పెట్టుకుని ఫ్రేమ్ కట్టించుకోవచ్చు, అంత బాగుంటాయి. అంత బాగుంటుంది. ఎవరో ఒక టాక్సిక్ ఏప్రిల్ 10th నాడు రిలీజ్ అవుతుంది అంటున్నారు. కాదండి, నేను ఆల్రెడీ వీడియో చేసినాం నిన్న, అది పోస్ట్పోన్ అవుతుంది. ఏప్రిల్ 10th నాడు కుదరట్లేదు వాళ్ళకి, దే ఆర్ గోయింగ్ టు బి పోస్ట్పోనింగ్. అందుకే అదొకటి ఉంటదిలే, ఆ మాత్రం కనుక్కోలేరా ఉంటది. సో నో ప్రాబ్లం. ఏ సినిమా రిలీజ్ అయినా టీజీవీ సుప్రసాద్ గారు వెళ్ళి గ్రేడింగ్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి, ఇదిగో నా లక్స్ ఉంది, ఈ లక్స్ వాడండి అంటే కలర్ కోడ్, ఈ కలర్ కోడ్ ఉంది, LUTS లట్స్, LUX కాదండి, సోప్ కాదు. సో యా మీ కెమెరాకి ప్రీ కోడ్ చేయమంటారేమో కావచ్చు, నాకు అదే అనిపిస్తుంది. బట్ మ్యాన్ సీరియస్లీ ఈ సినిమా మీద నాకు ఇంకా డౌటే ఉందా, లైక్ ఒకసారి చెప్పేద్దాం ఇది కరెక్ట్ గా. లైక్ ఇప్పుడు ఉంది కాబట్టి గ్లిమ్స్ వచ్చింది కాబట్టి ఉన్నా కానీ, హారర్ కామెడీ వన్ ఉన్నా కానీ, కామెడీ అనేది రిజిస్టర్ కావాలన్నా లేక వేరే లాంగ్వేజెస్ లో అంత బాగా ట్రాన్స్లేట్ కావాలంటే చాలా కష్టపడదు, నిజంగా కష్టపడాలి. అవును. సో దాన్ని వీళ్ళు ఎట్లా చూపిస్తారు అనేది గ్యారంటీగా చూడాలి. సో చూడాలి దాని మీద ఎట్లా ఉంటుందో పరిస్థితి. బట్ రైట్ నౌ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అండ్ ఐఎమ్ వెయిటింగ్. ఏప్రిల్ 10th అంట, లైక్ హాలిడే వీకెండ్ ఎవ్రీథింగ్ అట్లా ఉంటుంది. ఆ టైంకి ఉగాది ఎప్పుడైతుందో తెలియదు మనకి, ఇంకా ఉగాది ఆ టైంకి అయిపోతుందా ముందట అయిపోతుందా ఇంకా టైం వస్తుందా తెలియదు మన పరిస్థితి. బట్ ఒకసారి చెక్ చేద్దాం కదా. ఉగాది 2025 30th మార్చ్లే కానీ. బట్ యా మ్యాన్, ఇట్ క్యాన్ బి వెరీ గుడ్ రిలీజ్ డేట్. అండ్ ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి ఏప్రిల్లో కూడా. మళ్ళీ కాంపిటీషన్ అవుతుందా, ఏది ఎక్కడికి మారుతో చూడాలి. బట్ నేనైతే మాత్రం ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. అండ్ మ్యాన్ సీరియస్లీ చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ యా మీ థాట్స్ అయితే చెప్పాను నాకు కింద కామెంట్స్లో. అండ్ యా చార్జ్ అవుతా ఉంటారు సాయి కృష్ణ.